మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. ధనుసు రాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, అదృష్టం ఉంది కానీ కదలకపోతే ఫలితం లేదు. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది. ఫస్ట్ గురు 7లో, శని 4లో, రాహు 3లో, కేతు 9లో. గురు ధనుసు రాశి అధిపతిగా విస్తరణ జ్ఞానంతో ఉన్నారు. అంటే దారి ఉంది, అవకాశం ఉంది, కానీ మొదటి అడుగు ఎలా వేయాలో తెలియదు. అన్ని అవకాశాలు ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ కన్ఫ్యూషన్లో ఉన్నటువంటి ధనుసు రాశి మిత్రులారా, ఇంకొంచెం ఆగితే స్పష్టత వస్తుందేమో అనే ఒక నిరీక్షణ. అతి ఆలోచన అవకాశాలకి నష్టం వస్తుంది. సరైన ప్రయత్నం అదృష్టాన్ని మేలుకొల్పేలాగా చేస్తుంది. ఈ నెల అదృష్టం నిద్రలో ఉంది. మీ ప్రయత్నం దాన్ని లేపాలి, తట్టి లేపాలి. ధనుసు రాశి మిత్రులారా, ఆల్ ద థింగ్స్ ఆర్ కమింగ్ ఆన్ యువర్ వే. 100% బాగుంటారు. కొత్త బాధ్యతలు వస్తాయి. ఉద్యోగంలో ట్రైనింగ్, మార్పులు, సూచనలు, అధికారుల చర్చలు ఉంటుంది. జాబ్ మార్పులు అవకాశాలు ఉన్నాయి. మీరు వద్దనుకున్నా కూడా తెలియకుండానే ఈ నెల ఆఖరిలోపు ఏదో ఒక ఉద్యోగాన్ని మారిపోవాలి, లేదా స్థానచలనం, ఊరు మార్పు, దేశం మార్పు కూడా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. కానీ కుటుంబ అభిప్రాయం చాలా కీలకం. వాళ్ళని అడిగి మారవండి. మీరు ముందు అడుగు వేస్తేనే గమనిస్తారు, కానీ అలాగే కూర్చుంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. ఇంటర్వ్యూలు వస్తాయి ఉద్యోగం కోసం. కాన్ఫిడెన్స్ అవసరం. మీ స్కిల్స్ మీద నమ్మకం పెట్టుకోండి. అతి నిర్ణయాలు వద్దు. చక్కగా ఆన్సర్స్ ఇవ్వండి, బాగా అటెండ్ అవ్వండి. ఎదుటి వాళ్ళ కళ్ళల్లో చూసి సమాధానం చెప్పండి, తప్పకుండా ఉంటుంది. భాగస్వామ్య లాభం బాగుంటుంది. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ ద్వారా ఫ్రాంచైజ్ మోడల్ పెరుగుతుంది. డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది. మీకు రావాల్సినటువంటి ఆ లోన్స్ కానీ, బ్యాంక్ పేపర్ కానీ ఎక్కడ స్టక్ అయిందో దాన్ని చూసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఈ నెల దిశ ముఖ్యం, ఎలా వెళ్ళాలనేది, వేగం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్థిక పెట్టుబడులు లాభం మితంగా ఉన్న రిస్క్ తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. మంచిదే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి. షేర్ మార్కెట్లో జాగ్రత్త పడండి. ఆశ కాదు, అవగాహన అవసరం. బాగా గుర్తుపెట్టుకోండి. విదేశీయ చదువు, విదేశీ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. డాక్యుమెంటేషన్ ప్రాసెస్ నడుస్తుంది. అప్లై చేయడానికి ఇది మంచిది. ఈ నెల వీసాలకు కానీ, చదువులకు కానీ, ఉద్యోగాలకు కానీ ఫలితం కొంచెం ఆలస్యమైన ఖచ్చితంగా వస్తుంది. మొహమాటం లేదు. ఇంకా వ్యవసాయదారులకి కొత్త పద్ధతుల ఆలోచన, అమలు ఆలోచన చేయాలి. ప్లానింగ్ మంచిది, ప్రయోగాలు కాదు. చక్కటి విత్తనాలు చేయండి. మెట్ట పొలాలను కూడా కొంచెం ఆలోచన చేయండి, బాగుంటుంది. ఇక రియల్ ఎస్టేట్లో అమ్మకాలు, క్రయ విక్రయాలు అద్భుతంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆ డీల్ సెట్ అయ్యేంత వరకు కాస్త మౌనంగా ఉండి, సహనంగా ఉండి తీర్చిదిద్దుకోండి. ఇంకా కోర్టు కేసులు వచ్చినప్పటికీ కేసుల్లో కదలిక వస్తుంది. తీర్పు ఆలస్యమైన నిజాయితీ మీ బలం, ఓర్పు అవసరం. తప్పకుండా మీకు ఒక 1-2 monthsలో అన్ని మంచి విషయాలు పొందుతారు. ప్రేమికుల మధ్య కాస్త సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఒకళ్ళొకటి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలందరూ కూర్చొని మాట్లాడండి. కూర్చొని మాట్లాడితే అన్ని సమస్యలు తొలగిపోతాయి. అన్ని తప్పకుండా ఈ నెల మీకు బాగుంటుంది. మాటల కన్నా దిశ ముఖ్యం అనే దాన్ని పక్కన పెట్టేసి మాట్లాడని కుటుంబ సభ్యుల మధ్య ఎవరి మనసులో ఏదో ఒక్కసారి అందరూ కూర్చొని మాట్లాడితే అన్ని సెట్ అయిపోతుంది. అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త. మీ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్ బాగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి స్పోర్ట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా తొడలు, నడుము పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల స్ట్రెచ్చింగ్ అవసరం. ఇంకా అదృష్ట రంగు అని చెప్పుకుంటే పసుపు మరియు నారింజ. అదృష్ట సంఖ్య 3 మరియు 9. అదృష్ట దిక్కు తూర్పు అని కూడా చెప్పచ్చు. అదృష్టం రోజు గురువారం. అదృష్ట సమయం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. ఈ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ సమయంలో చేసుకుంటే చాలా మంచిదని కూడా చెప్పచ్చు. గురువారం పసుపు డ్రెస్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. నిజాయితీగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. గురు భగవానుని, దక్షిణామూర్తిని కానీ, సాయిబాబాని కానీ, ఏదో ఒక దేవుణ్ణి ప్రార్థన చేయండి. దత్తాత్రేయుని మొక్కండి. దేవాలయాలకు వెళ్ళండి. ప్రతి గురువారం నాడు ఏదో ఒక గురుస్థానంలో దక్షిణామూర్తి, ప్రతి శివాలయంలో
ఉత్తర భాగంలో ఉంటారు దక్షిణామూర్తి. వారిని చూసి ఒకసారి నమస్కారం చేసి ప్రదక్షిణం చేయండి. పసుపు రంగుతో కూడినటువంటి పుష్పాన్ని ఇవ్వండి. పసుపు రంగుతో కూడినటువంటి నైవేద్యాన్ని కూడా పెట్టండి. ఎవరు ఎన్ని చెప్పినా నిజం మాత్రం ఒకటి చెప్తున్నాను ధనుసు రాశి మిత్రులారా, మీరు ప్రయత్నం చేసే వారిలో మీరే మొదటి వారుగా ఉంటారు. మార్పు తెచ్చే నెల కూడా ఉంటుంది ఈ నెల. ఏడాది మొత్తం అదే రకంగా ఉండడానికి ఈ నెల తీసుకుంటారు మీరు. దిశ చూపించే దీపం లాంటిది ఈ ఫిబ్రవరి నెల అని కూడా చెప్పచ్చు. గ్రహస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాన్ని మీ యొక్క ఇష్టదైవం కులదైవ దేవాలయంలో వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల. మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నాకు కరుంగాలి మాల కావాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. కరుంగాలి వేసుకోవాలా వేసుకోకూడదా, దీనివల్ల వచ్చే పవర్ ఏంటి అనేది ఉంటుంది. మా ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు. మా వీడియోని దొంగతనంగా వేసుకొని వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మోసపోకండి.
మాతో వీడియో కాల్ చేసిన తర్వాతనే కొనండి. ఈ కరుంగాలి మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సకల దోషాలు కూడా తొలగుతాయి, నెగిటివ్స్ అంతా కూడా పోతుంది. ఇంకా మాకు ఏ విధమైనటువంటి వెబ్సైట్ లేదు, ఏ విధమైనటువంటి యాప్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అసలు లేదు. ఒక ఒరిజినల్ కరుంగాలి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి అందిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, గురుగారు మీ వీడియో అనుకొని కొన్నామండి నష్టపోయారంటే కాదండి, నాతో వీడియోలో మాట్లాడితేనే కొనండి, లేకపోతే కొనకండి. నేను వీడియోలో ఎవరితో మాట్లాడకుండా ఒక్క మాల కూడా ఇవ్వను. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాల కావాలంటే నాతో మాట్లాడి అసలు మీరు కూడా ఎక్కడైనా నా దగ్గర కొనాలని లేదు, ఎక్కడైనా కొనాలనుకుంటే మీ గురువు గారిని సంప్రదించి కొనండి. సో మీరు కూడా మాతో మాట్లాడిన తర్వాత కొనండి. మీరు ఏమన్నా బయట ఎక్కడైనా కొనాలనుకుంటున్నారో మీ గురువు గారిని సంప్రదించి కొనండి. రైట్. మన దగ్గర 8mm మాల ఉంటుంది చక్కగా, 6mm మాల ఉంటుంది చక్కగా, 10mm మాల ఉంటుంది, అదేవిధంగా కుబేర యంత్రం ఉంటుంది, కుబేర సుబ్రహ్మణ్య స్వామి కూడా విగ్రహం కూడా ఉంటుంది. కారులో పెట్టుకోవడానికి శూలం, వేల్ చిన్న సైజులోను పెద్ద సైజులోనూ ఉంటుంది. దీని అంతా కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఇస్తున్నాం. ఈ ల్యాబ్ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది నిజంగా టెస్ట్ అయిందా లేదా అని. చాలామంది ఒక గవర్నమెంట్ నుంచి టెస్ట్ అయ్యబడింది అని చెప్పి పెట్టి ఫేక్ ఇస్తున్నారు, జాగ్రత్త. నష్టపోయి నాకు ఫోన్ చేయకండి, కొనడానికి ముందు నాతో మాట్లాడిన తర్వాతనే కొనండి. కరుంగాలి మాల ఎవరు వేసుకోవాలి? ఆరోగ్యం బాలేని వాళ్ళు వేసుకోండి, ఫస్ట్ నెగిటివిటీస్ ఉన్న వాళ్ళు వేసుకోండి, వ్యాపారంలో ఎదగాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ ఎందుకు వేసుకుంటున్నారు? వాళ్ళు ముందే దాని అవగాహన తెచ్చుకొని చేస్తున్నారు. లోకల్ హైదరాబాద్ అయితే మీకు వితిన్ 1-2 అవర్స్లో మీకు వచ్చేస్తుందండి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే డిటిడిసి, పోస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్ట్లో ఉంటుంది. మీకు ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూడండి, ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి.